మరి పొలాలు లేవు నీళ్ళు లేవు అని నేను పరిచయం ఇక్కడ ఏమైనా వర్షాలు పడి చెరువులు నింతనే అయితే నాన్న కాలం పొలాలు పెడతారు, లేకపోతే మెట్ట పంటలే పెడతారు ఇక. ఇప్పుడు అంటే దాని ఏమంటారు ఇప్పుడు కాళేశ్వరం అది దాని అవినీతి మీద ఆరోపణలు ఎదుర్కొంటూ కేసీఆర్ విచారణ జరుగుతుంది ఎంత వాస్తవం అంటే వాస్తవమే దొడ్డి దోలాలి అందరి అంతేనా కేసీఆర్ మొత్తం ప్రభుత్వాన్ని వాళ్ళ మొత్తం దోలాలి. చాలా మంది దొంగలు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పోయిరో పోలేదు కానీ నేను 24 hours ఆడికి పోయిన ఇసుకలా నడిపినా కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత ఉందో ఎన్ని గేట్లు ఉన్నాయో ఎట్లా కట్టారో అన్ని మాకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు అది, ఇంకా అవతల 8 kilometers అవతల కట్టవలసింది అలా సంపాదన కొరకు కిందికి కట్టిరు అది. అంతేనా అంత కేసీఆర్ నేను చెమటోడిచి రక్తం ధార పోసి ఆలోచన ఇట్లా ఏడికి తెచ్చిపోయిండు ఆయన. కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి పక్కగా జరిగినాడు. ఇవాళ ఈయన తీర్పాలంటే 600 కోట్లు 6,000 కోట్లు నెలకు మిత్తే కడుతుండే ఆయన. మరి ఎడికి వెళ్తుంది? ఇప్పుడు వాళ్ళ చరిత్ర అయిపోయింది, 10 ఏళ్ళు వాళ్ళు ఏదో ఆలబెట్టరు అయిపోయింది. ఇప్పుడు మరి రేవంత్ సర్కారు దాన్ని మరి ఎలా తీయలేకపోతుండ్రు, లేకపోతే ఆయన ఇత్తలేడు ఈయన కూడా ఏమి ఇత్తలేడు అన్నట్టుగా ఎవరు ఇచ్చగాడికి ఇస్తున్నారు అన్ని ఒకటి సార్ రావాలి రావు ఒక్కొక్కటి కూడా ఆమె చేసుకుంటూ వస్తున్నారు అట్లా ఒక్కొక్కటి వెనక ముందు చేస్తాడని నమ్మకం ఉందా జనాలు ఆలోచిస్తారు? ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి జర వెనక ముందు అయినా కానీ చేస్తాడు అని చేస్తాడు కూడా ఖచ్చితంగా చేస్తాడు. అంటే ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది 2-3 ఏళ్ళ చేసే జనాలు ఇంత ఆలోచన చేస్తారా? మరి పోయిన వాళ్ళు అప్పు చేసిపోయారు ఈయన జర వెనక ముందు చేసిన తిరిగి మాట్లాడతారు, తెలియని తిరిగి మాట్లాడతాడు. విన్నావా? ఆయన పాములు అనుకోడు దొంగతనం చేయాలి అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? రావాలి కదా దొంగతనం చేయాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు వస్తాడు పావులు ఎందుకు పరిమితం అయిన రావచ్చు కదా. ఇప్పుడు ఎన్నికలతోనే బయటకు వస్తాడు మాట్లాడతాడు. ఏం మాట్లాడినా దానికి ఇప్పుడు ఇవ్వాలెందుకు వస్తున్నావు? జీతం తెగుతలో జీతం తెగుతున్నావు ఎందుకు వస్తావు అసెంబ్లీకి? నువ్వు చేసే తప్పులు ఎందుకు చెప్పాలా, ఒప్పులు ఎందుకు చెప్పాలా, చేసే పనులు కూడా చెప్పాలి కదా. ఆయన ఎందుకు వస్తావు నువ్వు పామదులకి వెళ్ళి? అల్లుడిని కొడుకుని ప్రచారం పంపుతున్నావు. నీకెందుకు లేదు భయం? నీకెందుకు అంత భయం? కొడతారా చంపుతారా? అంతేనా కదా? నిలబెట్టి అడుగుతాడు వివరమైనా ఎందుకు వస్తలేవు నువ్వు అట్లా. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు పొద్దుకినాక నీ ముచ్చట మారుతుందా? ఎప్పుడు మారదు మన ఎప్పుడు మారదు. ఇవాళ కాదు మనం ఒకటే పార్టీ. మా తాత కాంగ్రెస్, నేను కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా పిల్లలు కూడా కాంగ్రెస్. కాదు ఎలక్షన్లు వచ్చినాక ఎన్నికలకు ముందు ఒక రోజు మొత్తం మారుతుంది. తప్పదు నేను ఎప్పుడు మారా. నీతో ఎవరైనా ఎప్పిస్తురా నీ మనసులోకి వెళ్ళి మాత్రం ఏమంట? ఇప్పుడు ఎవరు ఉండరా నా ఎమ్మడి ఉండరా? ఇప్పుడు నీ పేరు ఏం పేరు అంటే వెంకటేశం నీకు 5 లక్షలు ఇస్తా అని అంటే బీఆర్ఎస్ చెప్పను పైసా కక్కుడితే ఎప్పుడు పడని 10 లక్షలు ఇస్తా అంటే ఎన్ని లక్షలు ఇచ్చినా ₹1 కోటి ఇస్తా అంటే ఎన్ని ఇచ్చినా నాకు అవసరం లేదు. గట్టిగానే ఉండదు మరి చెప్తున్నా పార్టీ అభిమానం అంతే. రాని పోని ఇన్నోగం చేసుకుందాం పిల్లలు దాంతో సంసారం గుడ్డి గాని ఎడ్డి గాని పైసా కక్కుచ్చిపోతే అమ్ముడు పోతే ఎట్లుంటది? అది కరెక్ట్ కాదు కదా. నీ ఒక్కని ముచ్చట ఇడిచిపెట్టి